ద డిఫరెంట్లీ ఏబుల్ ట్రాన్స్జెండర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ విశాఖపట్నం. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్లో భాగంగా వాకథాన అనేది మనం నిర్వహిస్తున్నాము. దీనివల్ల ఏంటంటే ప్రజల్లోని ఒక అవేర్నెస్ వస్తుంది. మూగ పిల్లలు సాధారణంగా వాళ్ళ తాలూకా భావాల్ని సరిగ్గా వ్యక్తీకరించలేకపోతున్నారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక ప్రజల్లో ఒక అవేర్నెస్ వస్తుంది. ఓకే, ఏమి లాంగ్వేజెస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, చిన్న చిన్న లాంగ్వేజెస్ కూడా, చిన్న చిన్న సైన్స్ కూడా అర్థం చేసుకునే స్థితిలోని కనుక కామన్ సొసైటీ ఉంటే వాళ్ళ బాధలు చాలా వరకు తగ్గుతాయని నాకు ఉద్దేశ్యం. ఏమంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ తీసుకోండి, వాళ్ళు సడన్గా వెళ్తూ ఉంటారు, ట్రాఫిక్ పోలీస్ అడ్డుకున్నారనుకోండి, వాళ్ళు మామూలు మనిషి మాట్లాడినట్టు ఆ మనిషి మాట్లాడలేరు. డెఫ్ అండ్ డమ్ పర్సన్, హీ కెన్ నాట్ ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్ ప్రాపర్లీ. అలాంటప్పుడు ఏంటంటే అక్కడ సమ్ మిస్కమ్యూనికేషన్ వస్తుందన్నమాట. అదే చిన్నప్పటి నుంచి కూడా ప్రతి స్కూల్లో కూడా సైన్ లాంగ్వేజెస్ మీద కొంచెం అవగాహన ఏదైనా ఇచ్చేటట్టయితే అందరికీ కూడా ఆ సైన్ లాంగ్వేజెస్ మీద ఒక అర్థమయ్యేటట్లు వస్తుంది. దానివల్ల వాళ్ళ సమస్యలు అనేవి చాలా వరకు తీరుతాయని నా ఉద్దేశం. సో ప్రతి ఒక్కరు కూడా, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న ఇష్యూస్, అంటే ఇలా అంటే థ్యాంక్ యూ అని చిన్న చిన్న ఇష్యూస్, చిన్న చిన్న సైన్ లాంగ్వేజెస్ వాళ్ళు అర్థం చేసుకునేటట్లయితే చాలా బాగుంటుంది. సో అందులో భాగంగా ఈరోజు మన వాకథాన్ అనేది నిర్వహిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన అందరికీ కూడా నా పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
మాట్లాడండి మళ్ళీ రిపీట్ చేయండి చెప్పు సైన్ లాంగ్వేజ్ ను అన్ని లాంగ్వేజ్లతో సమానంగా చూద్దాం మనందరం స్నేహితులుగా ఉందాం నెక్స్ట్ అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవం నేర్చుకోవడానికి ఇదే సమయం వినపడదు మాటలు రావు అనేది వైకల్యం సైన్ లాంగ్వేజ్ తో మాట్లాడడం అనేది వైకల్యం కాదు వినికిడి లోపం శాపం కాదు సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం శాపం మీరు మాకు సైన్ లాంగ్వేజ్ లో తోడుంటే మాదే విజయానికి తొలిమెట్టు సైన్ లాంగ్వేజ్ నేర్చుకొని మాకు ఏకమవ్వండి మాటలు రావని బాధపడము మీకు సైన్ లాంగ్వేజ్ వస్తే మాటలు రావని అవమానించకండి సైన్ లాంగ్వేజ్ ద్వారా చెప్పండి మాటలు రావని అనుకోకండి సైన్ లాంగ్వేజ్ ద్వారా చెప్పగలం చెప్పండి సార్ గట్టిగా ఈరోజు ప్రపంచ సైన్ లాంగ్వేజ్ దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు మా యొక్క సోదరులందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు ఇక వైఎంసీ దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం ఇచ్చేయడం జరిగింది. విశాఖ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ డెఫ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సెప్టెంబర్ ఆఖరి లాస్ట్ వారంలో ఇలాగ మీ అందరం కూడా సైన్ లాంగ్వేజ్ దినోత్సవాన్ని చాలా ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటాం. అందులో భాగంగా ఈ ఇయర్ కూడా మా వికలాంగుల డిజబుల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇప్పుడు జరుపుకోవడం మాకు చాలా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మేడం గారికి మా అందరి తరఫున కరచందంతో మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతో ఓపిక మేడం గారి యొక్క అమూల్యమైన టైం మాతో కేటాయించి ఇంత దూరం మాతో పాటు అంటే అక్కడ ఇనాగ్రేట్ చేసామా ప్రోగ్రామ్కి వచ్చామా అని కాకుండా మా సైన్ లాంగ్వేజ్తో మాకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఇంతవరకు నడిచి మాతో పాటు ఈ ఇక్కడ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి మేడం గారు యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందం ఉంది. థ్యాంక్ యూ మేడం. మాకు డెఫ్ అండ్ ఎం సైన్ లాంగ్వేజ్కి ఈ డెఫ్ అండ్ ఎం వాళ్ళకి మీరు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మీ యొక్క టైంని కేటాయించేందుకు అదేవిధంగా మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు ఆ స్లోగన్స్ చాలా చక్కగా రాత్రి అంతా మరి వాళ్ళు యాక్చువల్ జనరల్ ఇంగ్లీష్ మీడియం అందరూ కూడా తెలుగు ఒక్కొక్కరు స్లోగన్ బట్టి ఈ యొక్క స్లోగన్ చివరి నుంచి మైక్ మధ్యలో పాడైనా సరే మాకు ఈ యొక్క మైకులు కానీ ఇలాంటివి ఏమి కూడా అంతరాయం కాదు. సైన్ లాంగ్వేజ్ నా ఫాదరు లేదా నా మదరు తనతో పాటు నేను ఇంటరాక్ట్ అవ్వాలి. దాంతోపాటు ఈ ప్రపంచంతో ఈ సిటీతో ఇంటరాక్ట్ అవ్వాలి. దట్ ఈజ్ ఓన్లీ కమ్యూనికేషన్ యూజ్డ్ బై సైన్ లాంగ్వేజ్. ఆ సైన్ లాంగ్వేజ్ పిల్లల స్లోగన్స్తో చాలా చక్కగా మనందరికీ కూడా చెప్పారు. మైక్ లేకపోయినా సరే వాళ్ళ పిల్లల వాయిస్ చాలా లౌడ్గా ఉంటుంది. ఈ స్లోగన్స్ ఇస్తూ కూడా ఇక్కడ వరకు పిల్లలు చాలా ఉత్సాహంగా మమ్మల్ని తీసుకొచ్చారు. లేకపోతే వాళ్ళు కూడా మైక్ ఆగిపోతే స్లోగన్ వేస్తే చాలా సైలెంట్గా జరిగేది. సో ఈ సందర్భంగా పిల్లలందరికీ కూడా నా ఆశీర్వచనాలు కృతజ్ఞతలు పేరున. అదేవిధంగా అంటే సందర్భానుసారంగా చెప్పాల్సి వస్తుంది. విశాఖ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ డెఫ్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్ళు అంటే 1985 నుంచి ఈ యొక్క సంస్థ స్థాపించిన నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు వికలాంగులకి మనం వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇవ్వడం దగ్గర నుంచి వాళ్ళకి ఏ విధంగా లైఫ్లోకి అటెండ్ అవ్వాలి, పేరెంట్స్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళు ఏ ఎడ్యుకేషన్ చదవాలి, ప్రతిదీ కూడా ఒక మదర్ అండ్ ఫాదర్ లాగా లైక్ గార్డియన్ లాగా విశాఖ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆఫ్ ద డెఫ్ ఈ రోజు వరకు నడిపిస్తుందంటే ఈ డెఫ్ అండ్ అసోసియేషన్ స్థాపించిన పెద్దలకి ఇప్పుడున్న కమిటీ సభ్యులకు కూడా మరొకసారి కరచందంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క సైన్ లాంగ్వేజ్ దయచేసి ప్రతి ఒక్కరు నార్మల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అన్ని భాషలు ఎన్నో భాషల్ని ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి, కేంద్రాలు గుర్తిస్తున్నాయి, సైన్ లాంగ్వేజ్ కూడా గుర్తించింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన సిటీ కాక ప్రపంచంలో అందరూ కూడా సైన్ లాంగ్వేజ్ నేర్చుకొని ఈ ఏదైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నారో డెఫ్ అండ్ పర్టికులర్గా ఓహెచ్ఎల్ మాట్లాడగలరు, విహెచ్ఎల్ ఒక హెల్ప్ తీసుకొని మాట్లాడగలరు. కానీ ఈ డెఫ్ అండ్ ఎమ్లు వినబడదు, మాట్లాడలేరు, వాళ్ళ యొక్క భావన వ్యక్తం చేయలేరు. ఇలాంటి చాలా కేసెస్ కూడా చూసాం. ఒక కేసు అయితే అంటే సందర్భం చెప్తున్నాను, వీళ్ళు ఒక రాత్రిపూట నడుస్తుంటే గురుద్వారలో అతనే యొక్క ఆయన ఇన్సిడెంట్లో ఉన్నాడని పోలీసులు పట్టుకెళ్ళారు. అంటే ఆయన భావన వ్యక్తం చేయలేపాడు. తర్వాత మన అసోసియేషన్ వెళ్ళి మాట్లాడడం జరిగింది.
అంటే దయచేసి ఆ సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండదు. దయచేసి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ప్రపంచ సైన్ లాంగ్వేజ్ దినోత్సవం సందర్భం కోరుతున్నది ఒకటే, మీ ఇంట్లో డెఫ్ లేకపోయినా సరే ఈరోజు యూట్యూబ్లు ఉన్నాయి, వాటి ద్వారా అందరూ కూడా మీరు సైన్ లాంగ్వేజ్ కొంత నేర్చుకున్నట్టయితే ముందు వాళ్ళ భావన వ్యక్తం చేయడానికి ఉంటుంది. వాళ్ళని తప్పుగా అపార్థం చేసుకోకుండా ఈ యొక్క వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. గతంలో కన్నా ఈ ప్రభుత్వాలు తీసుకున్న చర్య, అధికారులు తీసుకున్న చర్య ప్రకారం ఖచ్చితంగా నేర్చుకుంటున్నారు. గతంలో అయితే మరి చాలా బ్లైండ్గా ఉండేది, ఎవరికి తెలిసేది కూడా, కానీ ఇప్పుడు అందరికీ కూడా తెలుస్తుంది. ఇంకా దీన్ని ఇంకా మరింత మెరుగు చేయాలని మరొకసారి ఇంకో విషయం చెప్పాలి. రాష్ట్రపతి గారు కూడా ఈ సైన్ లాంగ్వేజ్ కోసం ఒక రాజపత్రం విడుదల చేశారు. అంటే వీళ్ళందరూ సైన్ లాంగ్వేజ్ శుభాకాంక్షలు తెలుస్తూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి కూడా ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే మరొక విషయం, దయచేసి ఈ ఎవరైతే వికలాంగుల చట్టాల ప్రకారంగా డెఫ్ అండ్ పర్టికులర్గా సైన్ లాంగ్వేజ్తో మోగా చెవిటి అని దూషించినా సరే, అంటే సందర్భంగా ప్రజలకు ఈ విషయం కూడా తెలియదు. మంచి అని ఎలా చెప్పామో సైన్ లాంగ్వేజ్ వేయించుకోండి అని, ఒక లేని పక్షంలో ఎవరైనా వీళ్ళని ఈ మోగా చెవిటి సైన్ లాంగ్వేజ్తో దూషించినట్టే దయచేసి 2011 92 చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారు. దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకుని ఎక్కడ వాడిని కూడా కించపరకండి, తక్కువగా చూడకండి. అన్నిట్లో అన్ని స్థానాల్లో కూడా ఇప్పుడు అన్ని సంస్థల్లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో మంచి పొజిషన్లో కూడా ఉన్నారు, కష్టపడి చదువుతున్నారు, మంచి మంచి ఉద్యోగాలు సాధిస్తున్నారు. మొన్న ఎవరో మన ఐపీఎస్ కూడా ఒకరు సెలెక్ట్ అయ్యారని తెలిసింది. సో అన్ని స్థానాల్లో కూడా వీళ్ళు అంటే మెయిన్ ప్రభుత్వాలు సహకరిస్తున్న అధికారులు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, దాన్ని చాలా ముందుకు తీసుకోవడం వల్ల ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఈ అధికార యంత్రాంగాన్ని అందరూ కూడా పర్టికులర్గా మా ఏడీ గారికి మా సమస్య వెంటనే స్పందించి దాని మీద చర్య తీసుకున్న మన ఏడీ గారికి ఈ సందర్భంగా సైన్ లాంగ్వేజ్ దినోత్సవం తర్వాత మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇంటర్నేషనల్ డే ఫర్ ద సైన్ లాంగ్వేజ్, దీని మీద ఒక అవేర్నెస్ ర్యాలీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు మీ యూనిటీ అనేది నాకు తెలుస్తోంది. ఎంతమంది ఈ ప్రోగ్రాంకి వచ్చారు. ప్రజల్లోని ఒక అవగాహన తేవడానికి ఇలాంటి ర్యాలీలు చాలా చాలా ఉపయోగపడతాయి. అయితే ఇందాక మన సోదరుడు చెప్పినట్టు ప్రతి స్కూల్లో కూడాను ఒక సైన్ లాంగ్వేజ్ మీద ఒక వారానికి కనీసం ఒక అరగంట పాటు మనం కనుక ట్రైనింగ్ ఇచ్చేటట్టు ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే పిల్లల లెవెల్ నుంచి అది స్టార్ట్ అవుతుంది. సో ఒక హెల్తీ వాతావరణం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాటు చేయగలం మనం. ఈ విషయంలో నేను ఖచ్చితంగా తప్పకుండా నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాను. డిఈఓ గారితో వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ప్రతి స్కూల్లో కూడా కనీసం వారానికి ఒక అరగంట అయినా సరే సైన్ లాంగ్వేజ్ మీద పిల్లలకి శిక్షణ ఇచ్చే కార్యక్రమం మనం చేపడతాము. అయితే దీనికి మీ నుంచి మాకు సహాయం ఏంటంటే, ఇట్లా సునీత లాంటి ట్రాన్స్లేటర్స్ ఎవరినైనా మీరు కొంతమందిని తయారు చేసుకోగలిగితే ప్రతి స్కూల్కి కూడా వాళ్ళని మనం డెప్యూట్ చేసి ఒక ½ an hour క్లాసు మనం పెట్టించుకోవడానికి వీలవుతుంది. మీ అందరికీ తెలుసు, పిల్లల్లో ఆల్రెడీ సైన్ లాంగ్వేజ్లు ఎగ్జామ్స్లోని బాగానే పెట్టుకుంటూ ఉంటారు, అవునా? మా పిల్లలు అదే చెప్తున్నారు, మాకు కూడా వచ్చమ్మా సైన్ లాంగ్వేజ్, ఇది ఆన్సర్, బి ఆన్సర్, సి ఆన్సర్, డి ఆన్సర్, ఇలా చిన్నవి వాళ్ళకి ఆల్రెడీ వస్తున్నాయి. సో ఇలాంటివి ప్రతి అంటే ఇంకా ఇంపార్టెంట్ ఏవైతే జీవితంలో ముఖ్యమైన ఉంటాయో అవన్నిటి మీద కూడా పిల్లలకి స్కూల్ లెవెల్ నుంచే మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా మంచి హెల్తీ సొసైటీని మనం ఏర్పాటు చేయగలం. ఖచ్చితంగా ఈ విషయంలో నేను మీకు తోడుగా ఉంటాను. ఇంకా ఏ విషయమైనా సరే మీరు నా ఆఫీస్కి రావచ్చు. నా ఫోన్ నెంబర్ మీ అందరి దగ్గర ఉంది. ఖచ్చితంగా మనందరం మంచి కోఆర్డినేషన్ తోటి ఒక హెల్తీ సొసైటీని ఏర్పాటు చేసుకోవడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ. మన అసోసియేషన్ కొద్దిగా అనుకోండి మేడం. విడిఏడి నుంచి ప్రెసిడెంట్ అయినటువంటి నేను చంద్రశేఖర్ని. నేను పుట్టడం ఒక బదిరుడిగా నేను పుట్టడం జరిగింది. డెఫ్ఎండ్ ఐఎస్ఎల్ నుంచి మేము మాట్లాడడం జరగడం జరిగింది. మాటలు రావు, మాకు
అనేది నేర్చుకోవడం వల్ల అందరూ ఇప్పుడు మమ్మల్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాతో పాటు ఏడీ గారు నడిచినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేము చాలా సంతోషంగా చాలా హృదయపూర్వకంగా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ యొక్క సైన్ లాంగ్వేజ్ గురించి చెప్పి ప్రతి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో కూడా ఒక సైన్ లాంగ్వేజ్ని తెలియడానికి ఐఏఎస్ గారు కూడా మన వీడియోలో సైన్ లాంగ్వేజ్ ద్వారా మాకు విష్ చేయడం జరిగింది. సో అలాగా ఇక్కడ కూడా అందరూ చేసేలాగా మాకు హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. అలాగే రాష్ట్రపతి గారు కూడా అందరూ చేశారు, అలాగే మాకు కూడా మాకు హెల్ప్ చేయమని మేము కోరుకుంటున్నాం. బోర్డు మీద స్టాండింగ్ పొజిషన్ చంద్రశేఖర్, విశాఖ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆఫ్ దెఫ్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్లేటర్ని. మేడం గారు విశాఖ డిజేబుల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జే మాధవి గారు. అలాగే విశాఖ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆఫ్ ద డెఫ్ చంద్రశేఖర్ ప్రెసిడెంట్. ఈరోజు ప్రపంచ సైన్ లాంగ్వేజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బదీర్లందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆర్కే బీచ్ నుంచి వైఎంసీ వరకు ర్యాలీ నిర్వహించబడింది. ఎందుచేతంటే ప్రజల్లో ఈ సైన్ లాంగ్వేజ్ని అవగాహన తెప్పించాలని, సైన్ లాంగ్వేజ్ మీద వాళ్ళకున్న అపోహను తొలగించాలని, వీటి యొక్క సైన్ లాంగ్వేజ్ నేర్చుకొని మాతో పాటు ప్రపంచంలో మేము కూడా ఒకరు అని మమ్మల్ని గుర్తించాలని ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించదని ఈ యొక్క కార్యక్రమానికి మేడం గారు ఇచ్చేసి మా అందరితో పాటుగా ర్యాలీలో పాల్గొని ఇక్కడి వరకు వచ్చారు. మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు కూడా వీడియో రికార్డింగ్ సైన్ లాంగ్వేజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విష్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వాన్ని కోరేది ఒకటి సందర్భంగా ప్రతి సంస్థలో కూడా సైన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ని ఒకరిని పెట్టి, అంటే కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఇటు ఉద్యోగస్తులు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా సైన్ లాంగ్వేజ్ కూడా డెవలప్ చేయాలి. అదే మేడం గారు జస్ట్ గత 10 నిమిషాల క్రితం చెప్పారు, ప్రతి స్కూల్లో కూడా ఒక ½ అన్ అవర్ సైన్ లాంగ్వేజ్ క్లాసులు కండక్ట్ చేసినట్లయితే ఈ యొక్క సైన్ లాంగ్వేజ్ ఉన్న ప్రజలకు ఉన్న అపోహల్ని తొలగిపోతాయి. మమ్మల్ని అందరూ ఈ రెఫరెండం వాళ్ళందరినీ కూడా గుర్తిస్తారని మరొకసారి అందరినీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు మాధవి, విశాఖపట్నంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్ ట్రాన్స్జెండర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ ద సైన్ లాంగ్వేజెస్ డే పురస్కరించుకొని మనం కాళీఘాట్ నుంచి ఇక్కడ వైఎంసీఏ దాకా ఒక వాకథానాన్ని నిర్వహించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రజల్లోని ఒక అవగాహన తేవడానికి సైన్ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్, ఎందుకంటే నార్మల్ ప్రజలు చాలా చక్కగా వాళ్ళ భావాలను వ్యక్తీకరించగలుగుతారు. అదే మూగ చెముడు పిల్లలు వచ్చేటప్పటికి, ఆ వ్యక్తులు వచ్చేటప్పటికి వాళ్ళ భావాల్ని సరిగ్గా వ్యక్తం చేయలేకపోతున్నారు. దానివల్ల చాలా మిస్కమ్యూనికేషన్ అనేది వస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే ప్రతి ఒక్కరూ సమాజంలోని సైన్ లాంగ్వేజ్ మీద కొద్దో గొప్ప మినిమం నాలెడ్జ్ అనేది పెంచుకోవడం జరగాలని నా ఉద్దేశం. దానికి అనుగుణంగా మన కలెక్టర్ గారి గైడెన్స్లోని మనం ఏం చేస్తామంటే ప్రతి స్కూల్లో కూడా పిల్లలు చిన్నప్పటి నుంచే కనుక వాళ్ళకి సైన్ లాంగ్వేజెస్ మీద ఏదైనా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయగలిగితే దీన్ని చాలా వరకు మనము ఓవర్కమ్ అవ్వచ్చు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయాల్లో కూడా మనం ఏమన్నామంటే కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో కూడా దివ్యాంగుల కోసం ఒక నోడల్ ఆఫీసర్ని ఏర్పాటు చేయాలి అని ఉండాలి. దాని ప్రకారం ఇప్పటికే మన డిస్ట్రిక్ట్లో చాలా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. సో దాంతో పాటుగా సైన్ లాంగ్వేజెస్ మీద కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా, అంటే మూగ చెముడు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు మిగతా వాళ్ళతో కరెక్ట్గా కమ్యూనికేట్ చేయడానికి వీలుగా వాళ్ళకు కూడా మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. సో అందరికీ కూడా మరొక్కసారి ఇంటర్నేషనల్ డే సైన్ లాంగ్వేజెస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఒక డే అనేది మనం సెలబ్రేట్
యొక్క ఇంపార్టెన్స్ని ప్రజల్లోకి మనం తీసుకొని వెళ్ళగలుగుతాము. ఈ సైన్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది అందరికీ కూడా అవగాహన అవుతుంది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ మరొకమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగా
and fortunate that today I'm here. అంతర్జాతీయ సైన్ లాంగ్వేజ్ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. సైన్ లాంగ్వేజ్ గురించి తెలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సైన్ లాంగ్వేజ్తో పాటు మనలో ఉన్న ఒక దైవిక శక్తి జాగృతి అయితే మన చేతుల్లోని తలపైన ఎలా ఉంటుందో చూపిద్దామని మేము ఇక్కడికి వచ్చాం. ఆర్ యు ఆల్ ఇంట్రెస్టెడ్? Thank you. Just open your hands. Look at her. She is Sri Nirmala Devi, like a mother. Okay. Amma అని పిలుస్తాం కదా అట్లా. Okay. So just 3 steps you need to do. 3 steps చేయాలండి. నిర్మలమైన ప్రేమను చెప్పలేరు కదా. Okay. No problem. Feel her love in your heart. And then just